ఇక ఎస్ఎల్బీసీ టన్నల్లో ప్రమాదం జరిగి నేటికి నెల రోజులు 30 రోజుల నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంతవరకు గల్లంతైన 7 కార్మికుల ఆచూకీ దొరకలేదు. ప్రమాదకర ప్రాంతంలో రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన D1, D2 ప్రదేశాల్లో తవ్వకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ పంపులతో డీ వాటరింగ్ పనులు కొనసాగుతున్నాయి. అయితే 11 రోజులైనా ఎస్ఎల్బీసీలో రోబో సేవలు అందుబాటులోకి రాలేదు. రోబోలను వినియోగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అటు టన్నెల్లో రెస్క్యూ బృందాలకు సైతం ప్రమాదం పొంచి ఉంది. సెగ్మెంట్ బ్లాకులు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో టైగర్ క్లాగ్స్ పెంచారు. గల్లంతైన కార్మికుల ఆచూకీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి ఇవాళకి కరెక్ట్గా 1 మంత్ అయింది. దాంట్లో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. దాంట్లో కేవలం 1 మృతదేహం మాత్రమే లభ్యమైంది. ఇంకా 7 మృతదేహాల కోసం కొద్ది రోజులుగా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. అయితే ఆ రెస్క్యూ బృందాల కూడా ప్రమాదంలో పడేటువంటి రిస్క్ పొంచి ఉందనేది మనకు తెలుస్తున్నటువంటి విషయం. మా ప్రతినిధి శేఖరాచారి మరింత సమాచారం ఇస్తారు. శేఖరాచారి, ఇప్పటికీ 1 మంత్ అయింది. దాదాపుగా అన్ని రోజుల నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. మరోపక్క రోబో సేవలు ఎందుకు అందుబాటులోకి రాలేదు? ఇంకా రోబో సేవలకు ఎటువంటి ఆటంకం కలుగుతుందా? ఎందుకు రోబోలు వినియోగించలేకపోతున్నారు? రాజేష్, ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 30 రోజులు అంటే నెల రోజులు గడిచిపోయింది. గడిచిపోయినప్పటికీ కూడా సేమ్ అంటే 22వ తారీఖు రోజు గత నెల ఇదే టైంలో 8:30 ప్రాంతంలో ఇన్సిడెంట్ జరిగింది. దానికి సంబంధించినటువంటివి అప్పటి నుంచి కూడా దానిపైన లోపల ఎంతమంది చిక్కుకొని ఉన్నారు, దానికి సంబంధించినటువంటి వివరాలు ఇచ్చేసరికి కూడా కాస్త టైం పట్టింది. అయినప్పటికీ కూడా 8 మంది చిక్కుకున్నారు. దాంట్లో 8 మంది చిక్కుకుంటే ఒకరిని మాత్రం 16వ తారీఖు రోజు ఈ నెల 16వ తారీఖు రోజు ఒకరిని బయటికి తీయగలిగారు, ఒక మృతదేహాన్ని. ఇంకా 7 మంది అందులోనే చిక్కుకున్నారు. ప్రతినిత్యం కూడా అన్వేషణ కొనసాగుతుంది. రెస్క్యూ చేస్తున్నామని చెప్పేసి చేస్తున్నప్పటికీ వివిధ బృందాలు 5 షిఫ్ట్లుగా పనిచేస్తా ఉన్నారు. కానీ ఫలితం మాత్రం శూన్యమని చెప్పవచ్చు. దీనికి అందరికీ కూడా కారణం చాలా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీని పట్ల పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా పలు ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారులను మాత్రం అప్రమత్తం చేశారు. అధికారులకు ఎప్పటికప్పుడు రెస్క్యూ టీంలను పంపిస్తా ఉన్నారు, అన్వేషణ చేపిస్తా ఉన్నారు. తర్వాత ఈ ఏదైతే క్యాడవర్ డాగ్స్ వచ్చాయో కేరళకు సంబంధించినటువంటి అవి గుర్తించినటువంటి ప్రదేశాలు D1, D2 ఆ ప్రదేశాల్లో తవ్వకాలు అయితే కంటిన్యూగా కొనసాగుతా ఉన్నాయి. దానికి సంబంధించి వాటర్ మాత్రం అధికంగా వస్తుంది. ఆ వాటర్ రావడంతో ఈ ఏదైతే రెస్క్యూ బృందాలకైతే ఆటంకంగా మారిందని చెప్పవచ్చు. దానికి సంబంధించి మొత్తం పైన ఉండేటువంటి ఏవైతే సెగ్మెంట్స్ ఉంటాయో ఆ సెగ్మెంట్స్ కూడా పూర్తి పచ్చిగా ఉన్నాయని చెప్పేసి, అక్కడ ప్రమాదం కూడా పొంచి ఉందని చెప్పేసి కూడా లోపలికి వెళ్లి వచ్చిన వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ ప్రమాదాన్ని నివారించడానికి కొంత ఏదైతే సింగరేణి లో వాడేటువంటి కాక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి టైగర్ కాక్స్ అవి ఏర్పాటు చేశారు. అంటే కర్రలతో పేర్చినట్టుగా సపోర్ట్ గా పైన కప్పుకు పేర్చినటువంటి పరిస్థితి. ఎంత పేర్చినప్పటికీ లోపలికి వెళ్ళాలంటే కూడా కొంత ప్రమాదంగానే ఉందని చెప్పేసి కూడా వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే అక్కడ లోపల ఏదైతే టన్నెల్ బోర్ మిషన్ ప్రమాదానికి గురైందో దానిపైన మొత్తం కూడా అవి ఆ శిథిలాలను కూడా దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి ప్లాస్మా కట్టర్ తో కట్ చేస్తున్నప్పటికీ ఆ శిథిలాలను బయటికి అతి కష్టంగా కూడా బయటికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకొస్తున్నటువంటి కనిపిస్తుంది. అయితే దాని పైన పడ్డటువంటి బురద ఏదైతే మట్టి రాళ్లు ఉన్నాయో అవన్నీ కూడా ఒక సిమెంట్ మాదిరిగా, ఒక కాంక్రీట్ మాదిరిగా పేరుకుపోయినటువంటి పరిస్థితి. వాటిని కట్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది ఉందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే దీనిపైన నెల రోజులు అవుతుంది. ఇప్పటికీ ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా రాత్రి ట్విట్టర్ వేదిక కూడా స్పందించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ విషాద ఘటనలో చిక్కుకున్న వారు ఇంతకు ఏమయ్యారు, ఇప్పటికీ వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటన చేయకపోవడం వెనక అంతర్యం ఏంటని చెప్పేసి కూడా ఆయన అడిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక మృతదేహం మాత్రమే వెలికి తీయడం తప్ప మిగతా 7 జాడ కనుగొనడంలో ఎలాంటి పురోగతి లేకపోవడం శోచనీయం అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. అయితే పొట్టకూటి కోసం వచ్చి ప్రమాదంలో చిక్కున్న వారి గురించి ఆలోచిస్తే గుండె తరుక్కపోతుందని చెప్పేసి కూడా హరీష్ రావు అన్నటువంటి పరిస్థితి కనిపించింది. వారి కుటుంబాల ఆవేదన వర్ణనాతీతంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళకు అసలు ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చెప్పింది, అసలు ఏం చేస్తా ఉందని చెప్పేసి కూడా ఆయన ట్విట్టర్ వేదికగా అడిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది, కారణాలు అంతుపట్టడం లేదని చెప్పేసి కూడా ఆయన ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. అయితే సొరంగం కూలడం వెనక ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించి ఇప్పటికీ బయటకి తీసుకురావడం వెనక ఈ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా ఆయన ఆరోపణ చేసినటువంటి పరిస్థితి కనిపించింది.
ఈ భూభౌతిక శాస్త్రవేత్తల హెచ్చరికలు పెడచెవిన పెట్టి మొండిగా టన్నెల్ పనులు ప్రారంభించిన ప్రభుత్వం దాని ఫలితమే ఈ రోజు అందులో 8 మంది కూడా ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రమాదాన్ని ముందుగా గుర్తించి కూలీలను అప్రమత్తం చేసినా కూలీలు అంటే ప్రమాదం ముందే ఉంది అని చెప్పేసి కూలీలు కూడా చెప్పినా గానీ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పేసి కూడా ఆయన ఆరోపణ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రాజకీయ ప్రయోజనాల కోసమే తీసుకున్న తొందరపాటు నిర్ణయమే 8 నిండు ప్రాణాలు కూడా. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి. రెస్క్యూ బృందాలకు కూడా మరింత రిస్క్ ఉండే అవకాశం ప్రమాదం అని చెప్తున్నారు. సో ఇప్పటికీ 7 మృతదేహాలు ఇంకా అలాగే ఉన్నాయి, కేవలం 1 మృతదేహం మాత్రమే లభ్యమైంది. సో రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది.